హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్ కరివేపాకుతో చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా టేస్టీగా ఉండేలాగా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా చేయాలో. ఈ బిర్యానీ కోసమని నేను ఒక 2 కిలోలు చికెన్ అయితే తీసుకున్నానండి. చిన్న చిన్న లెగ్ పీసులు ఒక కిలోకి ఈ విధంగా చిన్న చిన్న పీసులు, చిన్న ముక్కలేనండి. మరీ పెద్దగా మనం దమ్ బిర్యానీకి లాగా అవసరం లేదు. ఇదిగోండి, ఈ విధంగా ఈ ముక్కలు అయితే సరిపోతాయి. ఇంత ఈ సైజు ముక్కలు 10 లెగ్ పీసులు అయితే వచ్చినాయి. మిగతా కిలోకి కూర వచ్చేసింది. శుభ్రంగా కడిగి తీసుకొచ్చాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము, కొద్దిగా పుదీనా, ఒక 2 పచ్చిమిర్చీలు ఈ విధంగా చీలికలు చేసుకోవాలి, 1 స్పూన్కి అల్లం చిన్నులపాయ పేస్టు, ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వచ్చి 1 స్పూనున్నర అయితే వేస్తున్నాను. సాల్టు, 1 నిమ్మ చెక్క రసం పిండేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. 1 2 స్పూన్లకి నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి ఇంట్లో తయారు చేసిందేనండి. ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకుందాం. స్టవ్ ముట్టించుకుందాం. ఒక 10 నిమిషాల పాటు ఈ చికెన్ అంతా బాగా ఉడకాలి. సగం ఉడకాలండి, సగం మనం ఫ్రై చేసేటప్పుడు ఉడికిద్ది. చూసారా? ఇప్పుడు సగం ఉడికే వరకు చికెన్ అంతా కూడా వండుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒక 5 లవంగాలు వేసానండి. ఈ సైజు చెక్క ముక్క వేసాను. ఒక 4 యాలక్కాయలు వేసాను. చూసారు కదండి, సగం అయితే చికెన్ ఉడికింది, మిగతా సగం మనకి ఫ్రైలో ఉడికిద్ది. ఇప్పుడు ఇది దించి పక్కన పెట్టేసుకుందాం. బాండి పెడుతున్నానండి. మసాలా అయితే రెడీ చేసుకుందాం. కరివేపాకు మసాలా, ఒక గుప్పిడంత కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కాస్త ఫ్రై అవనిద్దాం. అందులోకి సోపు వేసుకుందాము. ఒక 2 స్పూన్లకి, 1 స్పూన్కి మిరియాలు వేసుకుందాం. ధనియాలండి, 2 స్పూన్లకి ధనియాలు, ఒక 6 ఎండుమిర్చి, జీలకర్ర కూడా 1 స్పూన్కి వేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు బిర్యానీకి మెయిన్ ఇదేనండి మసాలా. ఈ మసాలా రెడీ చేసుకున్నాం. కరివేపాకు ఇట్లా పట్టుకుంటే మనకి నలిగిపోయేలాగా బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిందండి. ఇప్పుడు అంతా తీసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూసారండి, కరివేపాకు కూడా బాగా వేగింది. ఇప్పుడు చల్లారనిచ్చి మసాలా పొడిలాగా మసాలా అయితే పట్టేసుకోవాలి. కాస్త చల్లారాక మిక్సీకి పట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రై చేయటానికి ఆయిల్ అయితే పోస్తున్నానండి. ఈ గెంటితో 2 గెంటిలు పోస్తున్నాను. 2 స్టార్ పువ్వులు, 2 యాలకులు వేసుకున్నాం. 3 యాలకులు వేసుకుందాం. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకుందామండి.
2 ఉల్లిపాయలు అండి, పెద్ద సైజు 2 ఉల్లిపాయలు. ఇవి బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ వేగుతుంది కదండి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్లకి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందామా. మరి ఇదిగోండి, ఇందులోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేగింది కదండి, ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. సాల్ట్ అయితే ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదండి, ఇప్పుడు 1 స్పూన్ వేసాను. పసుపు 1 స్పూన్కి వేసాను. కారం కూడా వేసుకుందామండి. నేను ఇది చిన్న స్పూను, ఈ స్పూన్తో ఒక 3 స్పూన్లకి అయితే వేసాను. ఇంకొకటి కూడా వేసాను, కలర్ ఏమన్నా తగ్గిద్దేమోనని. మొత్తం ఒక 4 స్పూన్లు వేసాను. ఇందులోనే 1 స్పూన్కి బిర్యానీ మసాలా వేసుకుందాము. పట్టుకున్న కరివేపాకు పౌడర్ అండి, అది కూడా సగం వేసుకుందాం. ఇంట్లో పట్టేసుకున్న హోల్ గరం మసాలా వేసుకుందామండి, అది కూడా 1 స్పూన్కి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి. మసాలా అంతా కలిపేసుకున్నాక ఒక 3 గంటలకి మనం చికెన్ ఉడికించిన నీళ్ళే పోసేసుకోవాలి. ఈ గంటితో ఒక 3 గంటలు అయితే పోసాను. ఈ ఫ్రై అయితే బాగా వేగాలండి. మనకి ముక్క మంచిగా జ్యూసీగా వచ్చేంత వరకు వేయించుకుందాం. చూసారండి మనకి ముక్కలు ఎలా జ్యూసీగా వస్తున్నాయో. మరీ డ్రైగా వేయించుకోకూడదు, జ్యూసీగా ఉండాలి. ఇంకొక 5 నిమిషాల్లో మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మిగిలిన కరివేపాకు పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకుందాము. చివర్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఒక నిమ్మ చెక్కకి రసం పిండేసుకుందాం. ఈ పులుపు సూపర్గా ఉంటుందండి ఈ చికెన్లో. కచ్చా పచ్చిగా దంచిన పచ్చిమిరపకాయలు ఒక 2 అయితే వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇంతేనండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం ఇందులో 3 రకాల కారాలు వేసామండి. చూసారా, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయల పేస్టు, మనం కారం కూడా వేసుకున్నాం. 3 రకాలు కారాలు అయితే వేసుకున్నాం ఇందులో. స్టవ్ అయితే కట్టేసుకుందాం. చూసారా, ఒకసారి
ముక్కలు ఎలా అయినాయో లెగ్ పీస్ ఇదిగోండి. ఇంకెంతకంటే డ్రై అయితే చికెన్ బాగోదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దించేసుకుందాం. బిర్యానీ కోసం గిన్నె పెట్టానండి. ఆయిల్ అయితే పోస్తున్నాను. ఇదిగోండి, 1.5 కేజీ బాస్మతి రైస్ వండుతున్నానండి నేను. నెయ్యి కూడా ఒక 4 స్పూన్లకు వేసుకుందాం. ఇందులోకి ఒక 2 పెద్ద ఇలాచీలండి, ఒక 5 యాలక్కాయలు, అన్నీ ఇంకా మసాలాలన్నీ వేసుకోవాలండి. హోల్ మసాలా మొత్తం వేసుకుందాము. స్టార్ పువ్వు, 4 లవంగాలు, ఒక చిన్న చెక్క మొక్క, మరాఠీ మొగ్గలు 2 వేసుకుందాము. ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. షాజీరా కూడా వేయాలి. అది ఇంట్లో నుంచి ఇంకా తీసుకొచ్చుకోలేదు, అది తెచ్చాక వేస్తాను. ఈలోపు ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. 3 పెద్ద ఉల్లిపాయకి కట్ చేస్తానండి, అవి వేసుకున్నాను. ఇది మంచిగా వేగాలి. షాజీరా కూడా వేసుకుందామండి, ఒక 1/2 స్పూన్కి. ఉల్లిపాయలు అయితే వేగినాయండి. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాము. మూడు స్పూన్లకి వేసానండి నేను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసుకుందాం. బిర్యానీ మసాలా కూడా వేసుకుందామండి. చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, అవి వేసుకుందాము. నేను ఈ చెంబుతో 2 చెంబులు బాస్మతి రైస్ అయితే వేసాను. ఇదిగోండి, చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ మనకి కరెక్ట్గా ఈ 2 చెంబులకి అయితే వచ్చింది. 1కి 1.5 వేయాలండి. మిగతాయి మనం మామూలు వాటర్ పోసుకోవాలి. మూడు వేసాను. ఉప్పు వేసుకుందామండి. 1.5 కేజీ బాస్మతి రైస్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఇంకొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని నిమ్మరసాన్ని పిండేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక నిమ్మకాయకి రసం అయితే పిండుతున్నాను. ఎసరు అయితే బాగా తెరలాలి, అప్పటి వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఎసరు అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం గంట క్రితం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. మనం రైస్ వేసాక మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని ఉడకనిద్దాం. చూసారండి, మనకి పలావ్ ఎలా ఉడికేసిందో బిర్యానీ. ఇదిగోండి, ఇంకాస్త తడి ఉంది కదా, అదిగోండి వాటర్ అయితే ఇంకాస్త ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేజీలో ఉండంలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి.
మిగతా అది ఇందులోనే బాగా దమ్ అయింది. చికెన్ కూడా బాగా ఫ్లేవరు బిర్యానీకి బాగా ఉంటుంది, బాగా తగిలిద్ది. ఏమనుకో బాకండి, వచ్చి రాని తెలుగు మొత్తం కూడా ఇందులో వేసేసుకుందాం. బిర్యానీ దమ్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఇదంతా కూడా వేసేసుకున్నాము. ఫ్రై చేసుకున్న చికెన్, కరివేపాకు చికెన్ కూడా మూత పెట్టేసుకుందాము. మనం ఇంకో చిన్న పని అయితే చేద్దాము. కాల్చుకున్న బొగ్గులు అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుందామండి. అందులో కొద్దిగా బిర్యానీ మసాలా, స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకుందాం. బొగ్గులు వేసి బిర్యానీ మసాలా వేసి నెయ్యి వేసానండి ఒక స్పూను. మూత పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి. కింద అయితే నేను అట్ల పెనం పెట్టానండి, అన్నం మాడకుండా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఇదే విధంగా వదిలేసేద్దాం. మనకి బిర్యానీ అయితే మంచిగా దమ్ అయింది. కరివేపాకు చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సండే ఎంజాయ్ చేస్తా తింటమేను. ఇంక ఇదైతే ఒక 15 నిమిషాల పాటు వదిలేసేయటమే సిమ్లో పెట్టేసి. మనకి అడుగు కూడా అంటదు. కింద అట్ల పెనం అయితే పాతది ఒక పెట్టేశాను. శుభ్రంగా దమ్ అయింది. సరేనా? చూసారా, కరివేపాకు చికెన్ దమ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నె అయితే తీసేసుకుందాము. మూత తీస్తుంటే మామూలుగా లేదండి స్మెల్ అయితే. అసలు ఒకసారి అయితే మీకు చూపిస్తాను నేను బిర్యానీ ఎలాగ దమ్ అయిందో, అసలు ఏందనేది. చూసారా, అన్నం పలుకు పలుకుగా ఎంత బాగా వచ్చిందో. సూపర్గా ఉంది, అసలు సూపర్గా రెడీ అయిందండి మన బిర్యానీ. లెగ్ పీస్తో ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాం. నేను ఒక ప్లేట్లోకి అయితే తీసి మీకు చూపిస్తానండి అసలు ఎలా రెడీ అయిందనేది. బాస్మతి రైస్లో పాత బాస్మతి రైస్ అండి ఇవి, బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా అవి. ఎంత బాగా ఉడికిందో బిర్యానీ, సూపర్గా ఉంది అసలు. చూసారు కదండి, వేడి వేడి మనకి కరివేపాకు చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి మీకైతే చూపిస్తాను. లెగ్ పీస్ కూడా మనకి ఎలా ఉడికిందో చూసారా. ఇంకోండి, కాలిపోతుంది వేడి వేడిగా. బా సూపర్, అసలు ప్లేట్ బిర్యానీ లాగించవచ్చండి, అంత టేస్ట్ సూపర్గా ఉంది. చికెను ఎంత మంచిగా టేస్టీగా ఉందో అసలు. అన్ని మసాలాలు ఎంత మంచిగా వండామండి మనం. జ్యూసీగా చికెన్ అయితే బాగా ఉడికింది. బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి అయితే మీరు కూడా ఇదే విధంగా వండుకొని తిని చూడండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరొక వంటతో అయితే కలుద్దాము. ఇప్పుడు టైం 2 అయింది మధ్యాహ్నం. మా వాళ్ళందరూ లోపల తినటం కోసం ఎదురు చూస్తున్నారు. నేను లేట్ చేసే కొద్ది వాళ్ళకి ఆకలి ఎక్కువైపోయింది. వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాము మరి. బాయ్.